బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కొండాపూర్లోని క్వాక్ హెరీనా పబ్లో ఈగల్ టీం మెరుపు దాడులు చేపట్టింది. దక్షిణాఫ్రికాకు చెందిన ప్రముఖ డీజే బ్లాక్ కాఫీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ఈవెంట్కు పెద్ద సంఖ్యలో యువత హాజరయ్యారు. ఆకస్మిక తనిఖీల్లో 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. డ్రగ్స్ సేవించినట్లు నిర్ధారణ అయిన వారందరినీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పబ్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందిస్తారే. సాగర్ చెప్పండి, ఏదైతే అటు పబ్ లో కూడా డ్రగ్స్ సేవించినట్టయితే తెలుస్తుంది, మొత్తం ఎంత మందికి పాజిటివ్ వచ్చింది? సో యథేచ్ఛగా కూడా పబ్స్ లో ఇంకా డ్రగ్స్ అమ్మకాలు అయితే కొనసాగుతున్నాయి, అక్కడ అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. గచ్చిబౌలిలో ఉన్నటువంటి క్వాక్ అరేనా పబ్ లో సౌత్ ఆఫ్రికా డీజే ప్లేయర్ తోని ఒక భారీ ఈవెంట్ నిర్వహించారు. వందలాది సంఖ్యలో కస్టమర్స్ కూడా నిన్న రాత్రి పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు, క్వాక్ అరేనా పబ్ దగ్గర బ్లాక్ కాఫీకి సంబంధించిన ఈవెంట్ డీజే ప్లేయర్తో నిర్వహించినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఈగల్ టీం పోలీసులు నిన్న రాత్రి సోదాలు చేశారు. వందలాది మంది పాల్గొన్నటువంటి ఈ పార్టీలో, ఈ ఈవెంట్లో ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించారు. అందులో సుమారు 8 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు కూడా తేలింది. అయితే ఇక్కడ కస్టమర్స్ డ్రగ్స్ పబ్లోనే తీసుకున్నారా, లేదంటే బయట సేవించిన అనంతరం ఇక్కడికి వచ్చారా అనేది కూడా ఈగల్ టీం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తదుపరి విచారణ నిమిత్తం 8 మందిని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు కూడా తెలుస్తుంది. గచ్చిబౌలి పోలీసులు దీనిపైన ఇప్పటికే కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే 8 మంది కస్టమర్స్కి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి డ్రగ్స్ సరఫరా జరిగింది, పబ్బులోనే వీళ్ళు ఏమైనా తీసుకున్నారా, పబ్బులో డ్రగ్ పార్టీ ఏమైనా చేసుకున్నారా అనేది కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా క్వాక్ అరేనా పబ్లో గతంలో కూడా ఈగల్ టీం సోదాలు చేసింది. అనేక సార్లు పార్టీలు జరిగినట్లు అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కూడా పాజిటివ్ వచ్చిన నేపథ్యం. సో ఈ పబ్బు పైన, నగర శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి పబ్ల పైన ఈగల్ టీం పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. రెగ్యులర్గా జరిగే ఈవెంట్ల పైన, బ్లాక్ కాఫీ పేరుతో రీసెంట్గా ఈవెంట్ జరిగిన నేపథ్యంలో ఈ పెద్ద ఎత్తున ఈవెంట్ జరిగింది. పెద్ద ఎత్తున వందలాది మంది కస్టమర్స్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు. సో వారందరికీ కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టులు నిర్వహించడంతో 8 మందికి పాజిటివ్ వచ్చింది. అయితే ఈ 8 మంది అంటే ఒకే గ్రూప్కి సంబంధించిన వారా? 8 మంది డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, పబ్బు నిర్వాహకులకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. దర్యాప్తు అనంతరం కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 8 మంది మొదటిసారి కస్టమర్స్ అయితే నోటీసులు ఇచ్చి డిఅడిక్షన్ సెంటర్కి తరలించే అవకాశాలు ఉన్నాయి. లేదంటే రెండోసారి అయితే వాళ్ళపైన కూడా NDPS యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా క్వాక్ అరేనా పబ్లో గతంలో కూడా అనేక సార్లు ఈగల్ టీం పోలీసులు సోదాలు చేసింది. గతంలో అనేక మంది కస్టమర్స్ కూడా ఇన్స్టాంట్ డ్రగ్ టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. సో ఇక్కడ పబ్బు నిర్వాహకుల పాత్ర పైన కూడా ఇటు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. పాజిటివ్ వచ్చినటువంటి కస్టమర్స్కి ఎక్కడి నుంచి డ్రగ్ సప్లై జరిగింది, ఎక్కడి నుంచి తీసుకువచ్చారనేది ఇంకా పోలీసుల దర్యాప్తులో వెల్లడే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ సాగర్, ఇప్పటి వరకు దీనికి సంబంధించి పబ్ యాజమాన్యాన్ని అయితే ప్రశ్నించారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంకా మిగతా పబ్బులపై కూడా దాడి చేసే అవకాశం ఉందా? సో ఎందుకంటే ఒక పక్కన డ్రగ్స్ రహిత రాష్ట్రంగా కూడా తీర్చిదిద్దాలని ముందుకెళ్తున్న తరుణంలో ఏదో ఒక మూలన అయితే పబ్బు ఈ డ్రగ్స్ మూలాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. మరి ఇప్పుడు ఏమన్నా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎస్ అఖిల, ఖచ్చితంగా ఇప్పటికే ఈగల్ టీం హైదరాబాద్తో పాటుగా అసలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రగ్ మాఫియా, డ్రగ్ మూలాలపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టింది, స్పెషల్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే భారీ ఆపరేషన్ చేస్తుంది. హైదరాబాద్లో నగర శివారు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెడుతూనే పబ్బులో జరిగే ఈవెంట్ల పైన, ప్రధానంగా హైదరాబాద్లోని ప్రముఖ పబ్బుల్లో జరిగేటువంటి ఈవెంట్స్ పైన కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే క్వాక్ అరేనాతో పాటుగా హైదరాబాద్లోని మిగతా పబ్బుల్లో కూడా రెగ్యులర్గా వీకెండ్స్లో సర్ప్రైజ్ చెక్స్ నిర్వహిస్తుంది. సర్ప్రైజ్ చెక్స్లోనే ఈ కస్టమర్లకు పాజిటివ్ రావడం, కస్టమర్లకు డ్రగ్ ఎవరు సప్లై చేస్తున్నారన్న అంశాలపైన కూడా ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. ఇక్కడ నిర్వాహకులు మాత్రం తమకు సంబంధం లేదు, డ్రగ్ పార్టీలకు తాము అనుమతించము, ఎలాంటి డ్రగ్ పార్టీలు మా పబ్బుల్లో జరగలేదంటూ వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా తరచుగా ఈ తరహా పబ్బులలో డ్రగ్ కస్టమర్స్కి పాజిటివ్ రావడంతో కొంత కీలకంగా మారుతుంది. ఈగల్ టీం కూడా ఈ తరహా పబ్బుల పైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. సో కస్టమర్స్కి డ్రగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, పబ్బుల వేదికగా జరుగుతున్నటువంటి డ్రగ్ పార్టీలపైన కూడా స్పెషల్ నిఘా పెట్టారు. అందుకోసం ప్రత్యేక బృందాలతో సర్ప్రైజ్ చెకింగ్స్ కూడా ఈగల్ టీం నిర్వహిస్తుంది. సో డ్రగ్స్ హైదరాబాద్ నగరంలోకి రాకుండా వైపు అడ్డుకోవడంతో పాటుగా, ఆ మూలాలను దెబ్బతీయడంతో పాటుగా
పబ్బులను వేదికగా చేసుకొని జరుగుతున్నటువంటి డ్రగ్ పార్టీలపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే రెగ్యులర్గా వీకెండ్స్లో ఇట్లాంటి ఈవెంట్స్ జరుగుతున్నటువంటి పబ్బులలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ వస్తే అందులో ఉన్నటువంటి డ్రగ్ పెడ్లర్లతో ఆ కస్టమర్స్కి ఉన్నటువంటి సంబంధాలు, డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది, అక్రమ రవాణా ఎక్కడి నుంచి జరుగుతుందన్న దానిపైన కూడా పూర్తిస్థాయి దర్యాప్తు చేసి ఆ పెడ్లర్లతో పాటుగా తదుపరి వారిపైన కూడా చర్యలు తీసుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. అఖిల. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో కొండాపూర్లోని క్వాక్ హెరీనా పబ్లో కూడా డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. సుమారుగా ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీసులకైతే 8 మందికి అయితే పాజిటివ్ వచ్చింది. సో దీంతో వారందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే పబ్ యాజమాన్యాన్ని కూడా దీనిపై విచారించే